వైసీపీలో మాజీ మంత్రి అనిల్కు విచిత్ర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఆయనకు నాయకత్వ బాధ్యతలిచ్చేందుకు జగన్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో అనిల్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. సొంత నియోజకవర్గంలో శుభకార్యాలకు, ప్రైవేటు కార్యక్రమాలకు మాత్రమే ఆయన పరిమితమవుతున్నారు. పార్టీ కార్యాలయంలో పాటు అధికారిక కార్యక్రమాల విషయంలో ఆయనకు పిలుపు లేదు. అందుకే ప్రైవేటు సమావేశాల పేరుతో ఆయన కాలం వెళ్లదీస్తున్నారు. జగన్ సైతం చూసి చూడనట్టు ఉన్నారు. దీంతో మాజీ మంత్రి ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మొన్నటి ఎన్నికల్లో నర్సరావుపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన అనిల్ తర్వాత పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. నర్సరావుపేటలో రాజకీయాలు చేయడం అనిల్కు ఇష్టం లేదు. అలా అని సొంత నియోజకవర్గం నెల్లూరు సిటీలో రాజకీయం చేస్తామంటే జగన్ అనుమతి ఇవ్వడం లేదు. అక్కడ ఇప్పటికే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఒదిగిపోతున్నారు. ఆయన కోసమే జగన్ అనిల్ను ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. అనిల్ నెల్లూరు సిటీకి వస్తున్నారు కానీ పార్టీ కార్యాలయానికి రావడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కార్యకర్తల ఇళ్లలో శుభకార్యాలకు హాజరవుతున్నారు. అక్కడే ప్రైవేటు సమావేశాలు నిర్వహిస్తున్నారు. సామాజిక లెక్కల పరంగానే అనిల్ను నెల్లూరుకు దూరంగా ఉంచాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అనిల్ వైఖరి మూలంగా రెడ్డి సామాజిక వర్గ నేతలు వైసీపీలో ఇబ్బంది పడ్డారు. అటువంటి నేతలంతా సైకిల్ ఎక్కారు. నెల్లూరులో వైసీపీకి అంత డ్యామేజ్ జరగడానికి రెడ్డి సామాజిక వర్గ నేతల పట్ల నిర్లక్ష్యం, అనిల్కు ప్రాధాన్యం ఇవ్వడమని జగన్ తెలుసుకున్నారు. మరోసారి నెల్లూరులో అనిల్కు ఛాన్స్ ఇస్తే ఊరుకునేది లేదని ఇప్పటికే రెడ్డి వర్గం జగన్ని హెచ్చరించినట్టు తెలుస్తోంది. అందుకే జగన్ పక్కన పెట్టినట్లు సమాచారం. మొన్నటి ఎన్నికల మాదిరిగా 2029లో ఏదో ఓ చోట సర్దుబాటు చేస్తారే తప్ప నెల్లూరు బాధ్యతలు ఇవ్వరు అన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో ఉంది.